వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోని ప్రకాష్ రావు గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. గోని ప్రకాష్ రావు గారు, ఇప్పుడు తెలంగాణలో బాగా ట్రెండింగ్ టాపిక్ కులగణనకి సంబంధించి. కులగణన ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ సర్కార్ ఆల్రెడీ కులగణన చేసింది. దానికి సంబంధించి బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా లేటెస్ట్గా కులగణన చేస్తాం, జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాం అనేది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ చేసింది ఇదంతా కూడా ఫేక్ సర్వే, చట్టబద్ధం కాదని చెబుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది? తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఏదైతే ఉందో దాన్ని చూసి మోడీ గవర్నమెంట్ కాపీ కొట్టిందా, లేకపోతే ఇది అసలు అమలవుతుందా? నెక్స్ట్ ఏం జరగబోతుంది? సార్, ఒకటి ఇక్కడ కాపీ కొట్టిందా లేదా అనే దానికంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, జనతా ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, జనతాదళ్ ప్రభుత్వం ఉన్నా, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా కూడా కేంద్ర పరిధిలో మంత్రివర్గంలో కానీ ఇట్లా కానీ బీసీల కంటే మోర్ దాన్ 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ క్యాబినెట్లో లేదు. మోడీ గారు కూడా బీసీ అని చెప్తా ఉన్నారు. బీసీగా ప్రధానిగా ఉండి మోర్ దాన్ 50%. తో దానికి అనుగుణంగా దీని ఏదో కాపీ కొట్టిండ్రు, దీంతో ఏదో ప్రమాదం జరుగుతుందని వాళ్ళు ఏదో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే కాదు. బట్ ఏది ఏమైనా ఈ అట్టడుగు వర్గాలకు ఏదైతుందో న్యాయం జరగడం లేదు. దీంట్లో ఎప్పుడో 1930లో ఎప్పుడో ఈ జనాభా లెక్కలు కానీ కులగణ కానీ చేసినట్టుగా ఉంది. దీన్ని ఫ్రెష్గా ఎవ్రీ 10 years కదా చేస్తారు. డీలిమిటేషన్ జరుగుతుంది. 77 తర్వాత మళ్ళీ 2009లో జరిగినాయి. దాదాపు 22 సంవత్సరాల తర్వాత జరిగింది. దానికి అడ్డుకున్నారు, సెలెక్ట్ కమిటీ అన్నారు. 32 సంవత్సరాల తర్వాత ఎవ్రీ 10 yearsకి జరగాలనేది రాజ్యాంగం అప్పుడు ఫస్ట్ ఏదైతుందో అంబేద్కర్ చేసిన ఎవ్రీ 10 years డీలిమిటేషన్ అంటే రొటేషన్. ఒకసారి ఎస్సీ ఉన్నది, మళ్ళీ నెక్స్ట్ ఏదైతుందో అది జనరల్ అవుతూ ఇంకేదైతే ఆ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ జిల్లాలో ఆ పరిధి ఏదైతే జ్యుడిషియరీ తీసుకుంటారో దాన్ని చేసే సాంప్రదాయం ఉండే. 57, 67, 77. 77 తర్వాత 2009లో అయింది. 2009 అయిందంటే మళ్ళీ కాలే. అవును, ఇక్కడ వైఎస్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది. వైఎస్ఆర్ కాదు, నేషనల్ లెవెల్లో 2009 ఉంది. యూపీఏ ఉన్నప్పుడే 2009 తర్వాత మళ్ళీ జరగాలి. 10 ఏళ్ళకు 2019 తర్వాత జరగాల, బట్ జరగలే. ఏదేమైనా ఏదైతుందో రిజర్వేషన్ అనేది ఈ జనాభా లెక్కలు కులగర తీసిన తర్వాత ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది సింబలా, పార్టీ గుర్తు మీద చేయాలా, పార్టీ గుర్తు మీద లేదా? రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీలకైతే మొదటి నుంచి ఉంది. దీన్ని చేసిన తర్వాత బలైన వర్గాలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లేవడానికి రాజీవ్ గాంధీ ఎలాగైతే రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చిన తర్వాత చట్టం తెచ్చిండో అటువంటి చట్టము స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ తెచ్చే అవకాశం ఉందా? పార్టీ పేరు మీద జరుగుతుందా జరగదా అనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం. అలాగే శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ ఇది అయిన తర్వాత రిజర్వేషన్ దాంట్లో కూడా వర్తిస్తుందా? అదన్నప్పుడు ఏదైతుందో రాజ్యాంగ సవరణనే చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్లో జరగద్దనేది కోర్టు అడ్డంకి పెడుతున్నది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు 5% చేస్తే ముస్లిమ్స్ మైనార్టీ ఏదైతుందో ముస్లిం మైనార్టీకి 4% అయింది. తమిళనాడు ఏదో జరగదు. ఏది ఏమైనా ఏదైతుందో రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది. ఇది గతంలో సమగ్ర సర్వే 1 డేలో చేశాడు కేసీఆర్ గారు. నేర్కొండ బీహార్ 2 రోజులు 3 రోజుల్లో కూడా జరిగింది. మొన్న ఇక్కడ దాదాపు 1 month జరిగింది. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారా, సంజయ్ గారు అన్నారా, ఇది ఫేక్ కాదు, ఇదొక పద్ధతి ప్రకారమే జరిగింది. అంత క్యాల్కులేట్గా కొంత ఎవరైతే ఇండ్లలో లేరో లాకేశారో అది ఎంత పర్సెంటేజ్ జరిగేది అనేది కూడా క్లారిటీ ఉంది. కొంత అనుమానాలను నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం 99.9 ఏదైతుందో పర్ఫెక్ట్ జరిగింది. కానీ ఇది కేంద్రము నేషనల్ లెవెల్లో చేస్తుంది కనుక, చట్టం తేవాలంటే నేషనల్ లెవెల్లో తేవాలి కనుక 2 సంవత్సరాలు ఎంతో టైం తీసుకున్నట్టుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ నేనైతే 2 years కనుక ఏదైతుందో ఇది చట్టబద్ధత. ఈ ప్రభుత్వం 2027 29 వరకు ఎన్నికలు లేవు కనుక ఇది శాసనసభకు కానీ లోక్సభకు కానీ తెస్తుందా?
తెస్తే దానికి అడ్డంకులు ఏముంటాయి? రాజ్యాంగ సవరణకి ఏదైతుందో 2/3 పాజిబుల్ అవుతుందా? లోక్సభలో బొటాబొటి, అలాగే రాజ్యసభలో 2/3 కూడా లేదు. లేనప్పుడు జరుగుతుందా? దీనిపై ప్రజల్లో ఆందోళన ఎలా ఉంటుంది? రిజర్వేషన్ నాట్ దీన్ని ఏదైతుందో మనం క్వశ్చన్ మార్క్. ఇప్పటివరకు అవుతుందో ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. దీని ఫలాలు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఈ అవకాశాలు అనేది ఇప్పటివరకు ఎక్కడ ఆర్టికల్ కానీ ఎవరు మాట్లాడినట్టు కానీ దీనివల్ల ఏం జరగబోతే ఈ లాభాలు అనేది ఏదైతుందో ఎక్కడ విఫలంగా, అంటే క్లారిటీగా నేనైతే ఇక్కడ చదవలే. దీనివల్ల ఏం జరగబోతుంది అనేది అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణలో బీసీ కులగణన వీళ్ళు చేపట్టడం ద్వారా కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుంది. వీళ్ళ ఓట్లకి గండి కొట్టాలి. జాతీయ స్థాయిలో కూడా ఈ నినాదంతో రాహుల్ గాంధీ వెళ్తున్నారు కాబట్టి అందుకుని వీళ్ళు ముందస్తుగా ఈ కులగణన చేస్తున్నారంటారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే దీన్ని బీసీలు ఓన్ చేసుకుంటున్నారు కులగణన తెలంగాణలో ఎట్లా ఉంది? అదైతే నేను అనుకోను. వాళ్ళేదో ఈ తెలంగాణకు వస్తే ఇది మొత్తం కాంగ్రెస్ అంతా దేశమంతా లాభం జరుగుతుంది, దానికోసం మనం ఈ నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నట్టుగానైతే నాకైతే అంత భయపడ్డట్టయితే ఎక్కడ ఆ సిమ్టమ్ ఎక్కడ మనం పత్రికల్లో కానీ టీవీలో చూసినప్పుడు వాళ్ళు భయపడి చేసినట్టు ఇది కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్స్, బట్ అది భయపడి చేసినట్టు కనబడతలేదు. మేము కులగణన ఎప్పుడు ఏదైతుందో ఎప్పుడు వ్యతిరేకం చేయలేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించలేదు, బట్ దే టేకెన్ ఎ డిసిషన్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్లో. దాంట్లో బీసీ ప్రధాని కనుక మంత్రివర్గంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చేయనంత ఏదైతుందో 2014 వరకు ఏ ప్రభుత్వంలో వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కూడా దాదాపు 6 సంవత్సరాల పైన వాజ్పేయి గారు ఉండరు కదా. వాళ్ళు కంబైన్డ్ క్యాబినెట్లో కూడా 77 నుంచి 80 వరకు జనతా ప్రభుత్వంలో కూడా ఓల్డ్ జనసంఘం ఏదైతుందో భారతీయ జనసంఘ్ పార్టీ దాంట్లో పార్టిసిపేట్ చేసింది కదా. అలాగంటే మరి విపి సింగ్ గారు మండల వ్యవస్థ తెచ్చినప్పుడు బీజేపీ ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వానికి మద్దతు చేసి కూడా విడ్డ్రా చేసింది కదా విపి సింగ్ గారు మండల వ్యవస్థ. అక్కడ ఆ వ్యతిరేకం చేసిన సంఘటన ఉంది బీజేపీకి, అదొక మచ్చ ఉంది. బీజేపీ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది కదా. విపి సింగ్ ఏమో మండల వ్యవస్థ తెచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్ చేయలేదు. విపి సింగ్ని కాంగ్రెస్ సపోర్ట్ చేసి విడ్డ్రా చేసుకున్నప్పుడు చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినట్టు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను ఎక్కడో పోతున్నాను. బట్ ఏది ఏమైనా ఈ నిర్ణయము శుభ పరిణామము. ఇది చట్టసభలో కూడా వర్తిస్తుందా లేదా? కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఒక అనౌన్స్ చేసింది, రాబోయే అంటే జూలై ఆగస్టు ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రం నిర్ణయం తీసుకోకున్నా కూడా, నిర్ణయం తీసుకోదని తెలుసు, ఇంత త్వరగా అది నిర్ణయం జరిగేది రాజ్యాంగ సవరణ చేయేది అంత ఈజీ కాదు. మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో బలైన వర్గాలకు ఏదైతుందో ఈ కులగణ ప్రకారం ఏదైతుందో మేము 42-44% ఏదైతుందో రిజర్వేషన్ కల్పిస్తాము. 23ను 42 చేస్తాము. ఎస్సీ ఎస్టీలకైతే ఉన్నది. మళ్ళీ ముస్లిం బీసీ అనేది ఒకటి ఉంది కదా. ముస్లిం బీసీని బీజేపీ ఏదైతుందో మేము దీంట్లో ఈ కులగణల తెలంగాణ రాష్ట్రం ఇంక్లూడ్ చేసి 56% చేసిందో అది మేము ఒప్పుకోమని ఏదైతుందో కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ స్టేట్మెంట్ మనకి ఏదైతుందో ప్రముఖంగా పత్రికలు కనబడుతుంది. చేయకపోవచ్చు, వాళ్ళని ఏ కేటగిరీలో చేస్తారనేది చెప్పలేము. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో 2029 వరకు ఏదైతుందో చట్టసభల్లో కూడా తెస్తే ఆ కీర్తి ప్రతిష్ట ఏదైతుందో బీజేపీకి వస్తుంది, రాజకీయంగా ఎలక్షన్స్ మైలేజ్ వస్తుంది. అంటే 2029 ఎన్నికల్లో ఇదే బీజేపీ ఎజెండా అయ్యే అవకాశం కూడా ఉందా? అలాగ తీసుకుంటే మాత్రము బీజేపీ ఏదైతుందో రాజకీయ లబ్ధి కోసం ఏదైతుందో కంప్లీట్ 2 years కావాలా, ఫీడ్బ్యాక్ చేయాలి. ఇంకా అది జివో ఇష్యూ ఏదైతుందో కంప్లీట్ ఇంకా స్టార్టే కాలే. ఏది ఏమైనా అల్టిమేట్ రాష్ట్రంలో చేసింది కౌంట్ కాదు, నేషనల్ లెవెల్కు యునానిమిటీగా జరగాలంటే నేషనల్ లెవెల్ చేసిందే కౌంట్ అవుతుంది. ఓకే, దాంట్లో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇప్పుడు కులగణన ఈ జనగణనతో కులగణన చేసి కూడా అది చట్టబద్ధం కావాలంటే మళ్ళీ చట్టాన్ని తీసుకురావాలి కదా. రాజ్యాంగ సవరణ కూడా చేయాలి కదా. సవరణ కూడా చేయాలి. ఇప్పుడు మహిళకు మనం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అమలు కావడం లేదు. అట్లనే డీలిమిటేషన్స్ ఎట్లా 77 తర్వాత
32 సంవత్సరాల తర్వాతనే జరిగింది. ఎవ్రీ 10 years జరగాల. ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు కానీ డీలిమిటేషన్ జరగలే. మళ్ళీ 2009 మళ్ళీ 10 ఏళ్ళకి జరగలేదు. 2026లో మన చట్టంలో తెచ్చాము. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ మారినప్పుడు సీట్లు ఏదైతుందో కాన్స్టిట్యున్సీ 7 బదులు పార్లమెంట్ అంతే ఉంటాయి 42, అసెంబ్లీ ఏదైతుందో అక్కడ 50, ఇక్కడ ఏదైతుందో 35 సీట్లు పెరుగుతాయి అన్నారు. బట్ అల్టిమేట్ కశ్మీర్లో పెంచారు. కశ్మీర్ దానికి ఏదైతుందో సంబంధం లేదు. ఇది సెన్సస్ అయిన తర్వాతనే ఏదైతుందో మేము చేయడం జరుగుతుంది. మళ్ళీ స్టాలిన్ కూడా ఒకటి ఉంది కదా, మళ్ళీ సౌత్కి నష్టం జరుగుతుంది అని ఒకటి వాళ్ళు క్లారిటీ చెప్తున్నారు. దీనివల్ల ఏదైతుందో డిలిమిటేషన్కి ఏదైతుందో లోకసభ సీట్లు తగ్గాయి. ఈ రాష్ట్రంలో హెచ్చు తగ్గులైతే ఇప్పుడు తెలంగాణ గతంలో ఆంధ్రకు తగ్గి ఇక్కడ పెరిగినాయి. 70 ఏళ్ళు అయినప్పుడు 14 నుంచి 15 అయినాయి. అప్పటి వరకు 14. బట్ 2009 వరకు 2 సీట్లు పెరిగినాయి. ఎందుకంటే వలస ఏదైతుందో శ్రీకాకుళం కానీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. హైదరాబాద్ రంగారెడ్డి 13, 6, 19 ఉంటే అప్పుడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు రంగారెడ్డి చేయనప్పుడు 19 ఉండే. అది 13 + 6 రంగారెడ్డి అయ్యాయి. బట్ వెందైనా 29 అయినాయి. 12 సీట్లు ఇక్కడనే పెరిగినాయి. ఆదిలాబాద్ 9 ఉంటే 10 అయినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణలో ఏ జిల్లాలో సీట్లు తగ్గల, బట్ అక్కడ తగ్గాయి. ఈస్ట్ కానీ వెస్ట్ కానీ గుంటూరు కానీ తగ్గేదైతే లోక్సభ తగ్గినాయి, 2 అసెంబ్లీ కూడా తగ్గినాయి, ఇక్కడ పెరిగినాయి. సో దానివల్ల ఎలాంటి అది కేంద్రం డిసిషన్ తీసుకోవచ్చు. ఆన్ పాపులేషన్ బేసిస్ మీద కాదు. అసెంబ్లీ సీట్లే ఆ రాష్ట్రంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ ఏ రాష్ట్రంలో ఎంతైతే ఇప్పుడు లోక్సభ స్థానాలనే అంతే ఉంటాయని ఏదైతే చెప్తున్నారు కేంద్ర మంత్రులు చెప్తున్నారు. అంటే మన సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను పత్రికలో చూశాను. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్తుంది ఇది చట్టబద్ధం కాదు, రేవంత్ సర్కార్ చేసిన ఈ బీసీ కులగణన చట్టబద్ధం కాదు అని. దీని మీద ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందంటారా? కానీ ఏదైనా అమలు చేయాలంటే కేంద్రమే కదా సార్, రాష్ట్ర పరిధి కాదు కదా సార్. ఇప్పుడు ఇది చేసి మేము కేంద్రాన్ని వైపును కేంద్రం ఆమోదించాలని చెప్తున్నారు కదా, దాని అర్థం ఏంటంటే ఇది కేంద్ర పరిధి అని చెప్పినట్టే కదా. కిషన్ రెడ్డి గారు కరెక్ట్ కదా. దీంట్లో కొన్ని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం 99 పర్ఫెక్ట్ ఉంది. కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది జరిగినాక ఏదైతుందో దేశ లెవెల్లో జరిగేదైతుందో చట్టమే తెచ్చినప్పుడు ఏదైతుందో కేంద్రమే తేవాలి కదా చట్టము, రాష్ట్ర పరిధి కాదు కదా. ఇది చేయడము రాష్ట్ర పరిధి చేసింది, బట్ ఓవరాల్ కేంద్రమే చేయాలి కదా. కేంద్రం ఎంటైర్ అన్ని రాష్ట్రాల్లో చేస్తుందని కనుక కేంద్రం చట్టం తెచ్చినప్పుడు అదే కన్ఫామ్ అవుతుంది. కానీ దీన్ని కౌంట్ చేయరు కదా, రాష్ట్రం చేసింది కౌంట్ కాదు కదా. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు బీసీకి అనుకూలంగా, ఇప్పుడు మోడీ సర్కార్ కూడా తీసుకుంది. పబ్లిక్ ఎట్లా చూస్తారు? తెలంగాణ పబ్లిక్ దీన్ని ఎట్లా చూస్తారు సార్? పబ్లిక్ ఎలా చూస్తుంది అని అంటే సార్, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కి ఇచ్చింది, రిజల్ట్ ఏమొచ్చింది? రైట్. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రామారావు గారు పెట్టింది. రామారావు గారు 89 ఓడిపోయిందా? నవరత్నాలు మొత్తం అభివృద్ధిని పక్కకు పెట్టేసి ప్రతి ఇంటికి బెనిఫిట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిండా? ఇందిరాగాంధీ గారు రాజాపురాలు రద్దు చేసి బ్యాంక్స్ నేషనలైజ్ చేసి గిరిజనులకు హరిజనులకు ఏదైతుందో ఇండ్లు ఇచ్చి లోన్ ఫెసిలిటీ ఇచ్చే అవకాశం పారిశ్రామికవేత్తలు కాదు కదా. ఓడిపోయింది కదా 70 ఏళ్ళు. అంటే ఇష్యూ ప్రభుత్వం అనేది ఏదైతుందో సంక్షేమము అభివృద్ధి ప్యారలల్ చేయాలి. కానీ కొన్ని ఇష్యూస్ ఏదైతుందో ప్రజాకంఠంగా మారుతాయి. ఉల్లిగడ్డల రేటుతో ఢిల్లీ పోయింది, ఇక్కడ అహంకారము కుటుంబ పాలనతో ఇక్కడ పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కరప్టివ్ ప్లస్ ఏదైతుందో ప్రజలకు అందుబాటులో లేక నియంత నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షాన్ని అణిచివేసి అక్రమ అరెస్టులు చేసి చట్టం తన చేతిలో తీసుకునవడంలో ఓడిపోయాడు. ఏదో ఒక ఇష్యూలో ఇందిరాగాంధీ గారిని ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ నసుబందే పెద్ద లీడర్లు అరేంజ్ చేస్తే ఏం డిఫరెన్స్ వల్లే 70 ఏళ్ళు. బట్ ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ కోటా పెట్టి గ్రామ స్థాయిలో పోలీస్ పటేల్ మాలీ పటేల్లోకి ఏదైతుందో ఎంఆర్ఓలకు ఏదైతుందో విలేజ్ అసిస్టెంట్లకు చేయడం వల్ల దాంతో నాట్ ఓన్లీ మైనార్టీ ఈవెన్ వీళ్ళ మీద కోటా
కోటా కోసం ఏదైతుందో జబర్దస్త్ ఎవడు దొరికితే వాడు అప్పుడే పెళ్ళైనని కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. మేము ఎందుకంటే దాంట్లో అప్పుడు సంజయ్ గాంధీ ఫార్ములా 5 పాయింట్ ఫార్ములాలో ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి, చెట్లు నాటడము, కులాంతర వివాహాలు ఆయన స్టార్ట్ చేసింది. అది ఫ్యామిలీ ప్లానింగ్. సంజయ్ గాంధీ అప్పటికి ఇంక ఎంపీ కూడా కాలే, ఎమర్జెన్సీలో అది ఎఫెక్ట్ అయింది. సో రిజల్ట్ ఏది ఉంటుందా అనేది మనం చెప్పలేము, కానీ ఇది ఎప్పుడో ఒక జరగాలి కదా. ఆ వర్గాలకు ఏదైతుందో న్యాయం జరగాలి కదా. మోర్ దాన్ 90% ఉన్నప్పుడు దే ఆర్ నాట్ ఎంజాయింగ్. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళు ఏదైతుందో రాజ్యాధికారం అనేది లేదు. రాజ్యాధికారం వచ్చినప్పుడే, నా అభిప్రాయం ఇది, రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇక్కడ కులగణ చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పైన రూల్ చేసింది. ఒకసారి బలైన వర్గాలకి ఇవ్వలే కదా అధికారం, అది ఇవ్వాలి కదా. అలాగే సీట్లు ఇవ్వాలి కదా. స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కదా చట్టం వచ్చినా రాకున్నా అనేది. రేపు రాబోయే ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ కానీ, కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్ టర్మ్ అయినాక కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడే దాని ఫలాలు ఏదైతుందో ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఏదైతుందో మేము చేసినాం, కులగన చేసినాము, బట్ రాజ్యాధికారంలో వాటా ఇచ్చినప్పుడే కదా వాళ్ళకు బెనిఫిట్ జరిగేది. అది లేనప్పుడు ఏదైతుందో లాభం లేదు కదా. పార్టీ ప్రెసిడెంటు, మన కుల సంఘాల కార్పొరేషన్ లేయడం కాదు కదా. అగ్రభాగాన ఏదైతుందో పార్టిసిపేషన్ గవర్నమెంట్లో ఫంక్షనింగ్లో ఇచ్చినప్పుడే జరుగుతుంది. అది చెప్పగలుగుతారా కాంగ్రెస్ పార్టీ? మేము వచ్చే ఎన్నికల్లో కులగన ఏదైతే చేసినో అదే ప్రకారము ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఇస్తాము, రాబోయే రాజ్యసభ కానీ కార్పొరేషన్స్ వాళ్ళకే, ఈ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకే ఇస్తాము. మేము 10-12 56% ఏదైతుందో బీసీ ఎస్సీ మైనార్టీకి ఏదైతుందో, ఎస్సీ కాదు ఎస్సీ ఎస్టీ లేదనుకోండి, 56% ఇది చూపారు. 18% ఎస్సీ, దాదాపు 10% ఎస్టీ ఉంది, 28 56 84. దీంట్లో ఒక ముస్లిం వచ్చింది కనుక ఒక 8, అది దాదాపు 90%. అంటే 10% మీరు అగ్రవర్గాలకు రాజకీయ అవకాశాలు ఇస్తారా? జనరల్ అది చేసినప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ ఆడ బెనిఫిట్ అవుతుంది. అంతే తప్పితే ఈ సెన్సెస్ చేసి దీన్ని చూపి మేము చేసినాము దీన్ని బెనిఫిట్ అవుతుంది అంటే మాత్రం జరగది. ఇది పవర్, పొలిటికల్ పవర్ కూడా ఇవ్వాలా. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కాదు, గెలిపించుకునే బాధ్యత. ఓడిపోయినప్పుడు కూడా అప్రతిష్ట అవుతుంది. నీ పార్టీ రెబల్స్ నిల్చున్నప్పుడు నష్టం చేసినప్పుడు అక్కడ శాసనసభ్యుడు ఏదైతుందో వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయనప్పుడు, ఓటమి గెలిపి డిఫరెంట్, కానీ చిత్తశుద్ధి అనేది కనిపించాలి కదా. కనిపించినప్పుడు ఆ ఫలాలు ఏదైతుందో రేపు కాంగ్రెస్ పార్టీకి రావు. ఈ ఒక్క చేసిన తర్వాత ఇది మాదే కాపీ కొట్టిందని రేపు జరగబోయే రాజకీయ నామినేటెడ్ పోస్టులు కానీ వేకెన్సీ వస్తేనే ఇమ్మీడియట్గా కంప్లీట్ ఇంతకాలం అన్యాయం జరిగింది అనే నిర్ణయం తీసుకొని వాళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే ఈ 3 రాష్ట్రాలు ఎక్కడైతే కర్ణాటక, ఇక్కడ ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ఉందో ఆ అవకాశాలు కల్పించినప్పుడే దాని ఫలాలు ఏదైతుందో కేంద్రంలో చెప్పుకునే అవకాశం ఉంటుంది, బీసీలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. అవి ఏవి లేకుంటే ఏదైతుందో ఓన్లీ సర్వే దీన్ని చేసినాము, దీని ప్రకారమే మాకు ఇది లబ్ధి జరుగుతుందని భయపడ్డదంటే మాత్రం నేను అనుకోను కదా. అంటే బీజేపీ ఏదో దీంతో భూకంపం వస్తుంది అనేది వాళ్ళు అనుకోరు. వాళ్ళకి తెలుసు ఈరోజు తమిళనాడు కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ 200 లోక్సభ స్థానాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అక్కడ కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం కానీ, నిర్ణయం కానీ, సంస్థాగతంగా కార్యక్రమాలు చేపట్టినట్టు కానీ పోటీ చేస్తుందని, దాంట్లో పోటీ చేస్తే ఒక 10 సీట్లు వస్తాయనేది నమ్మకం కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ కనుచూపు మేరలో కనబడతలేదు. ఈ 200 సీట్లో 10 సీట్లు రానప్పుడు, ఒంటరిగా పోటీ చేసే అవకాశం రానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మాకేదో ప్రమాదమని బీజేపీ పార్టీ మాత్రం అనుకోదు. కిచిడి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఏదైతుందో అంత ప్రమాదం ఏదైతుందో కనుచూపు పేరులో కనబడడం లేదు. వాళ్ళ మీద స్కాండల్స్ కానీ, ఉద్యమాలు కానీ, వాళ్ళు ఏదైతుందో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు కనుచూపు పేరులో కనబడడం లేదు. నేను బీజేపీ వత్తాసు పాడడం లేదు,
కానీ కాంగ్రెస్ పోరాటం చేయాలంటే సొంతగా ఏదైనా కానీ సంస్థాగతంగా బెంగాల్లో, యూపీలో, బీహార్లో, తమిళనాడులో ఏదో ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. డైలీ ఒక కార్యక్రమం ఉండాలి. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 77 వరకు బెంగాల్లో, 67 వరకు తమిళనాడులో, 89 వరకు యూపీ, బీహార్లో ఈ లాభాలు జరిగినాయి. అన్ని వర్గాలకి న్యాయం జరిగింది. ఈ కాలంలో 89 నుంచి ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బెంగాల్లో 77 నుంచి కమ్యూనిస్టులు కానీ ఈమె కానీ, తర్వాత 67 నుంచి తమిళనాడులో ఈ పార్టీలు కానీ చేయలేదు. మేము చేయగలుగుతాము, రాబోయే రోజులు ఇది చేస్తామనేది అవుతుందో ఏదో ఒక ఉద్యమాలు జరగాలి. ఎక్కడక్కడ సంస్థాగతంగా ఏదైతుందో కార్యక్రమాలు జరిగినట్టు కనబడడం లేదు. ఓకే, కనబడినప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో 150 క్రాస్ అయ్యి ప్రమాదం ఏదైతుందో బీజేపీకి ఉన్నట్టుగా కనుచూపు పేరులో కనబడడం లేదు. ఓకే, గోవింద్ ప్రకాష్ రావు గారు, ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు బతుకమ్మ సంబరాలు లాంటివి, అదేవిధంగా తెలంగాణ జాగృతి, వీటి మీదే ఎక్కువగా యాక్టివిటీ చేస్తుంటారు, దానికి పరిమితమయ్యే ఎక్కువ ఉంటారు. అయితే లేటెస్ట్గా బీసీ కులగణన గురించి, పూలే, ఇవన్నీ మాట్లాడుతున్నారు. రెగ్యులర్ సభలు, సమావేశాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏంటి అప్పుడు వ్యూహం ఏంటి? ఏదో ఆమె చూస్తూ ఉంటే ఆ జాగృతి సంస్థ అనేది అవుతుందో, బీఆర్ఎస్ అన్నది జైలుకి వచ్చిన తర్వాత దేశమంతా తిరుగుతూ ఉన్నది. కానీ ఆమె నిర్ణయాలు, ఆమె మీటింగులు పెట్టడము, ఆమె ప్రదర్శన చేయడము బీఆర్ఎస్కి ఒక ప్యారలల్గా, అంటే బీఆర్ఎస్ కంటే కూడా నేను శక్తివంతంగా ప్రజల్లో ఇష్యూస్ను టేకప్ చేస్తున్నట్టుగా పాపులారిటీ రావాలన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా డిఫరెన్స్ ఒపీనియనా, ఏదో సంథింగ్ ఎక్కడో కనబడుతోంది. ఒకటి, బీసీల ఇష్యూలో పోయి 2 సార్లు ధర్నా చేసింది. పూలే విగ్రహం పెట్టాలన్నది. మొన్ననైతే మే 1 నాడు భౌగోళికంగా ఏదైతుందో తెలంగాణ వచ్చింది, సామాజికంగా ఏదైతుందో జరగలేదంటుంది. తలసరి ఆదాయం హైదరాబాద్, పక్కకే 15 కిలోమీటర్ల ఉన్న వికారాబాద్లో ఏముందనేది ఇక్కడ 6 లక్షల 4 లక్షలు ఉంటే అక్కడ ₹1,00,000 పైన లేదని చెప్తున్నది. తర్వాత ఒక ఎకరం ఉన్న రైతుకు 10,000 వస్తే 10 ఎకరాలలో 1,00,000 వచ్చింది. కానీ కార్మికునికి ఏమొస్తుంది అనేది ఏదైతుందో మాట్లాడుతుంది. మరి సామాజిక అని అంటే ఆమె మంత్రివర్గంలో 18లో ఆమె తండ్రి ఉన్నప్పుడు 6 రెడ్లు, 4 వెల్మ. మొదటి క్యాబినెట్లో ట్రైబల్ లేడు. దళితుడిని సీఎం చేస్తా అన్నాడు కదా. దళితుడిని అయితే 2006 వరకు చెప్పారనుకోండి. దళితుడిని 6 తర్వాత చెప్పలేదు, 8 సంవత్సరాలు చెప్పలేదు. మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కాపల కుక్క, నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు, నాకు పావుషేరు బియ్యము, కాపల కుక్క వాచ్ డాగ్ ఉంటా అన్నాడు. అది వేరే పిడిచిపెట్టి. అటువంటిది దళితుల్లో 18% ఉంటే ఒకే దళితుని చేసిండు. వెల్మ అనేది బిలో 1%, 4 ఎమ్మెల్యేలు చేసిండు. రెడ్డి అనేది 3-4%, 6 చేసిండు. అదే దళితులు 18% ఉంటే ఒకే దళితుడు. ట్రైబల్ 10% అన్నాడు. విభజన జరిగిన తర్వాత ఉంది కూడా ఇది ట్రైబల్. అటువంటిది ట్రైబలే లేడు ఫస్ట్ క్యాబినెట్లో. మహిళలు లేదు. ఆమె మహిళా గురించి మాట్లాడుతుంది, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది, అసెంబ్లీ తీర్మానం చేస్తారు. మరి ఇవన్నీ 10 సంవత్సరాలు జరగనప్పుడు ఇటువంటి ఇష్యూస్ను ఆమె టేకప్ చేస్తుందంటే ఆమె ఎందుకు చేస్తుంది, ఏం సంగతి అనేది ఇది అనుమానమే. అంటే ఏదో ఫ్యామిలీ లోపల ఇంటర్నల్గా ఏదో అది ఏంటది? ఆమె ఏదో అనుకున్న దానికి ఏదైనా పదవి అడిగిందా, ఇవ్వలేదా, ఆ పదవితోటే నేను అంటే పార్టీ లైన్ పోవాలి కదా ఆమె. మరి పార్టీ లైన్ ఏమో ఈ ఇష్యూస్ ఏమైతే రేజ్ చేసిందో పార్టీ లైన్లో ఇక్కడ తీర్మానం కానీ చర్చ జరిగినట్టు కనబడతలేదు. ఆమె ఇండివిజువల్గా ఒక బీఆర్ఎస్ అని సొంత అది మన జాగృతి అని పెట్టుకొని మరి ఇది చేస్తూ ఉంటే మరి ఇది పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నది. అమలు చేయలేదు 10 సంవత్సరాలు. రాబోయే రోజుల్లో అమలు చేస్తామని కూడా చెప్పడం లేదు వాళ్ళు. అంటే ప్యారలల్గా బీఆర్ఎస్కి లేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. తర్వాత సామాజిక న్యాయం జరగలేదు 10 సంవత్సరాలు వచ్చి, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేయడం లేదని అనడం లేదు. తో మరి ఈ భేదం ఏదైతుందో ఏది తలసరి ఆదాయం గురించి కూడా వాళ్ళ మరి ఇది పెద్ద ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటే ఆమె ఒక పార్టీ లెక్క ఆమె ఒక ఇండివిజువల్ పార్టీ లెక్క. అంటే గోవింద్ ప్రకాష్ గారు, మొన్న మేము ఒక పోల్ పెట్టాం మేము. అంటే బీఆర్ఎస్లో బాగా పాపులర్ లీడర్ ఎవరు, కేసీఆర్ తర్వాత అని పెడితే హైయెస్ట్గా వచ్చింది కేటీఆర్ గురించి హైయెస్ట్ వచ్చింది. సెకండ్ హరీష్ రావు గారు, లాస్ట్ వచ్చింది కవిత గారు. కవిత గారికి 5 to 6%. అంటే డ్యామేజ్ అయిన ఇమేజ్ని
మళ్ళీ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి. దాంతో ఆ డ్యామేజ్ అయిన ఇమేజ్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఇట్లాంటి యాక్టివిటీస్లో పాల్గొంటుందా? సార్ కేసీఆర్ కూతురుగా హ్మ్. ఒక గ్రూపు కొంత ఏదైతుందో ఒక సెక్షను వచ్చేస్తుంది జనరల్ సీఎం కూతురు మాజీ సీఎం కూతురుగా కూతురు అంటే. ఆమె డబ్బులా అక్కడ జిల్లాలు ఉండే ఈ మీటింగ్ సక్సెస్ చేయకపోతే మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటుందో మళ్ళీ ఎక్కడ పక్కదారి పట్టిస్తుందో ఎక్కడ పోయినా ఆమె ఫోన్లు చేయడము ఆమె ఒక ప్యారలల్గా బీఆర్ఎస్ అని మన అదే జాగృతి అని పెట్టి వాళ్ళు కొంత ఫైనాన్షియల్ చేయడము వాళ్ళు ఏదైనా పనులు గిల్ చేయడము ఆఫీస్లో ఇంట్లో ఆఫీస్ బట్టి అదొక యంత్రాంగం. సో ఆ కూతురుగా తప్పితే ఇండివిజువల్ ఇమేజ్ అనేది కవిత ఈజ్ జీరో, బిగ్ జీరో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత లిక్కర్ స్కామ్ తర్వాత అయితే ఉంది ఆమె ఓవర్ అంబిషియస్, ఆమె నడబడి ఆమె డబ్బులు సంపాదించింది. ఎవ్రీబడి స్నోస్ ఓవర్ అంబిషియస్ అనేది అవుతుందో ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ అంతకుముందు ఏం వ్యాపారాలు చేసింది ఆమె బ్యూటీ పార్లర్లే కదా పెట్టుకుంది, తప్పేం లేదు. బ్యూటీ పార్లర్లే కదా, ఆమె ఇల్లు ఏంది కిరాయి ఇల్లే కదా, వాళ్ళ ఇల్లు పరిస్థితి చూస్తే ఏంది, ఆమె ఆస్తులు ఏంది ఓపెన్ ఆఫ్ అయినాయి కదా. కొందరైతే దీనికి సంస్థలకు ఈడీలకు సిబిఐలకు కూడా ఆమె ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. నేను కూడా మీ దాంట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ అది వేరే సంగతి అనుకోండి. బహిరంగమైంది లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఏదైతుందో ఇది ఓపెన్ ఫ్యాక్ట్. వివరాలకు పోతే నేను 1 to 1 కూడా చెప్పగలుగుతాను. అంటే పార్టీ ఆవిడని సైడ్ పెడుతుందా కవిత గారిని? లేదు, ఆమె ఏదో నాకు ఆశిస్తుంది అది అవ్వట్లేదు, మెయిన్ స్ట్రీమ్లో పెట్టాలని. ఎంతమంది పెడతారండి? కేసీఆర్ ఉండే ఆల్రెడీ ఆమోదులున్న ఆయనే కదా అధ్యక్షుడు. అంటే ఇదివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఉన్నారు. ఎంతమందిని ఏదైతుందో అది చేస్తారు. ఆమె ఈ ఐడెంటిటీ కోసమే జాగృతి అని పెట్టుకున్నది. జాగృతి పెట్టుకోక బతుకమ్మ వరకే పరిమితి అయి దాన్ని కంప్లీట్గా దేశ రాజకీయాలని నేను శాసిస్తానే పద్ధతిలో ఆమె మాట్లాడితే ఇది పార్టీ లైన్. ఇప్పటికైనా కూతురైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సస్పెండ్ చేయొచ్చావండి, కోకోలలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక లైన్ తీసుకొని ఏదైతుందో ఆ సంస్థ ద్వారా అదేదైతుందో రాజకీయ సంస్థ కాదు, రిజిస్టర్డ్ పార్టీ రాజకీయ పార్టీ కాదు. ఇటువంటి నిర్ణయాలను ఏదైతుందో ఆమె ప్రకటించినప్పుడు ఒక పార్టీ సభ్యురాలుగా ఉండి షీఈ్ ద ఎమ్మెల్సీ పార్టీ సభ్యురాలు, పార్టీ సభ్యత్వం తీసుకున్నది. ఆమెను ఇమ్మీడియట్గా ఏదో పార్టీ తీసుకొని ఏదైతుందో పార్టీని సస్పెండ్ చేయాలి, షోకాజ్ నోటీస్ చేయాలి. ఇటువంటి నిర్ణయాలు ఇది పార్టీలో పార్టీ చేయాలి, ఒక జాగృతి చేసేది కాదు. యు ఆర్ ఏ కౌన్సిల్ మెంబర్, పార్టీ సభ్యురాలు, ఇది క్రమశిక్షణ చర్య కింద వస్తుంది. ఖచ్చితంగా ఏదైతుందో కవిత గారి మీద ఏదైతుందో ఏదో ఒక పార్టీ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఇది సిగ్నల్స్ ఏదైతుందో ప్రజలకు ఏదైతుందో సంకేతాలు తప్పుగా పోతున్నాయి. సోషల్ మీడియా చూసినప్పుడు ఆమెకి ఏదో అడిగిన పోస్ట్ ఆమె పార్టీ పెడుతుందని మొత్తం కోకొల్లలుగా అన్నీ వస్తున్నాయి. నాకెవరో మిత్రుడు పార్టీ ఆవిడ కొత్తగా 2-3 నాకు ఇంటర్వ్యూ కూడా అడిగారు. అడిగితే నేను ఆమె పార్టీ ఎక్కడ పెడుతుంది, పార్టీ క్వశ్చన్ లేదు, పార్టీ పెట్టే అవకాశమే లేదు. అంటే తిరుగుబాట, బీఆర్ఎస్ మీద తిరుగుబాట అని సోషల్ మీడియాలో వస్తున్నాయి పార్టీ పెడుతుందని. ఆమె హ్యాపీ ఉందని. నేను పార్టీ పెట్టే అవకాశం లేదు. ఆమె గుర్తింపు కోసము ఈ ఇద్దరి కంటే కూడా యాక్టివ్ ఉందని ఏదో పాపులారిటీ కోసం ఏదో ఆశిస్తుంది. అంటే గోవిందప్రకాష్ గారు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల మేము చాలా డ్యామేజ్ అయ్యాము అని కేసీఆర్ గారు ఈవిడి వల్ల మేము నష్టపోయాము అనేది ఒక అభిప్రాయంలో ఉండొచ్చు అంటారా? సార్ 100% సార్. అంటే వాళ్ళు భావిస్తున్నారా, కుటుంబ సభ్యులు భావిస్తున్నారా? భావించి మీదికి చెప్తారా సార్? బిడ్డ కూతురు కదా సార్, పార్లమెంట్లో 0 అయింది కదా సార్. అసెంబ్లీ కంటే ముందు అరెస్ట్ చేస్తే ఇది మనకు బెనిఫిట్ జరగది, కాంగ్రెస్ అల్టిమేట్ కాంగ్రెస్ జరుగుతుంది. మన పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ సర్వేల ప్రకారం కానీ ఇంటెలిజెన్సీ కానీ పలు సర్వేలు ఓన్ సర్వేలు కూడా మైలేజ్ అది కాంగ్రెస్ తీసుకుంటుంది. మనకు రానప్పుడు ఏదైతుందో మన శత్రువుకు పోవడం మంచిది కాదు. కేసీఆర్ ఎక్కడ పోతాడు, అన్ని ఇష్యూస్లో మనకు సపోర్ట్ చేశాడు కదా. 14 నుంచి జిఎల్ సంవత్సరం వరకు అన్ని వివాదాస్పద బిల్లులు కూడా సపోర్ట్ చేసింది కదా. మళ్ళీ చెప్పడం ఆ బిల్లు 1, 2, 3, 4, 10 ఉన్నాయి. తో ఎటు పోతాడు మనకే వస్తుందని. కానీ ఎప్పుడైతే రిజల్ట్ 8 స్థానాలకే పరిమితమై కాంగ్రెస్కు బెనిఫిట్ జరిగిందో, దీన్ని మనం అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం జరిగితే లోక్సభలో ఉన్న 4 కూడా మనకు రావు. 4 ఉన్నాయి కదా అప్పుడు వాళ్ళకు. 19లో 4 వచ్చాయి కదా సార్. రావనుకున్నప్పుడే ఆమె అరెస్ట్ తర్వాతనే పార్లమెంట్ ఎన్నిక జరిగింది.
జరిగి అల్టిమేట్గా బీజేపీకి బెనిఫిట్ జరిగి నష్టం జరిగి 8 స్థానాల్లో డిపాజిట్ పోయి మెదక్ కేసీఆర్ గారు ప్లస్ హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండిట్లో 1.5-2 lakhs మెజార్టీ వచ్చింది, 2 లక్షల మెజార్టీ. రెండు సెగ్మెంట్లో అటువంటిది ఆ సీటు పోయింది. కేటీఆర్ గారి అసెంబ్లీ స్థానం ఉన్న కరీంనగర్ లోక్సభ ఆయన స్థానంలో కూడా మెజార్టీ రాలే. ఆమె జైలుకు పోవడం వల్లే ఆమె దాంట్లో పాత్ర ఉందని, అంతకుముందు ఇద్దరు ఒకటే అని నమ్మడం వల్ల కాంగ్రెస్కి బెనిఫిట్ అయింది. లోకసభలో వచ్చి మహబూబ్ నగర్ సీఎం గారు అంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా 3 ట్రిప్పులు చేసినా కూడా ఆయన సొంత జిల్లా ప్లస్ ఆయన ప్రాతినిధ్యం మల్కాజిగిరి కూడా ఏదైతుందో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కొంత దూరం పెడుతున్నారు. కనుక ఏదైతుందో దీనివల్ల ఆమె వల్ల నష్టం జరిగింది. ఇప్పటికి ఏదైతుందో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మంత్రులకు కానీ కార్యకర్తలు చూసినా ఏది చూసినా పాపులారిటీ చూసినా వాళ్ళ వర్క్ స్టైల్ చూసినా స్కాండల్స్ కరప్షను సంపాదించింది పక్కకు పెట్టండి. బట్ ఈమె ఎంతైతే బహిర్గతమైందో లిక్కరే కాక వేరే ఇష్యూస్లో ప్రాపర్టీస్ కానీ కేటీఆర్ గారిది హరీష్ అంత బహిరంగంగా రాలా. ఈమె ఇష్యూస్ వచ్చినాయి, ఈమె ఇష్యూస్ బయటకు వచ్చినాయి, ఈమె ప్రాపర్టీస్ బయటకు వచ్చినాయి. కానీ వాళ్ళ ఇంత బహిర్గతం కాల. అదేదో పొలిటికల్గానే చూస్తున్నారు కానీ అదే అంత జనం నమ్ముతున్న పరిస్థితి. కానీ ఏదైతుందో కవిత గారు ఏదైతుందో ఆమె పాపులారిటీ పెంచుకుంటాని కోసము పార్టీ లైన్ను పార్టీ పాలసీని ధిక్కరించి ఇష్యూస్ మీద జాగృతి పేరు మీద పోయేదైతుందో ఇండివిజువల్ అది చేస్తుంది. న్యాయంగా చెప్పాలంటే కూతురని కాకుండా పార్టీ నియమావళి ప్రకారము ఇంకెవరైనా చేస్తే అట్లా నువ్వు లైన్ తీసుకుంటూ ఒప్పుకుంటావా? రేపు శ్రీనివాస్ యాదవ్ గారో గంగుల కమలాకర్ గారో లేకపోతే ఇప్పుడు మన శ్రవణ్ అయ్యాడు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళు బీసీ లైన్ తీసుకొని ఉద్యమం చేస్తే ఒప్పుకుంటావా? మీటింగ్లు పెడితే ఒప్పుకుంటావా? సామాజిక న్యాయం జరగలేదని వాళ్ళు ఏదైనా మీటింగ్లు అడ్రస్ చేస్తే అగ్రి అవుతావను? బయటకు చెప్పకపోయినా లోపల ఉంటుంది కదా లీడర్లకి. ఈమైతే బహిరంగపరుస్తుంది కదా, ప్రముఖంగా పత్రికల్లో టీవీలు వస్తుంది కదా. ఖచ్చితంగా పార్టీ ఏదైతుందో ఆమెను కట్టడి చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏదైతుందో ఇది పార్టీ నియమాలకు వ్యతిరేకము, కూతురు ప్రేమతో పార్టీ లైన్ దాటి ఆమె పోయినా కూడా పార్టీ ఏమి దాని మీద కామెంటే చేయడం లేదు. ఇది పార్టీ నియమావళి కానీ పార్టీ దానికి ఎక్కడ ఇది నేను చూడలేము. మరి ఆమె ఇంత పెద్ద పాలసీ మ్యాటర్స్ కూడా ఏదైతుందో షీఈ్ ఓపెన్లీ ఎక్స్ప్రెసింగ్. సోషల్ మీడియాలో నిజంగానే ఎక్కడన్నా క్లూ ఉందేమో, ఆమెకు పార్టీ పెట్టాలనే ఆలోచన వస్తుందేమో. పార్టీ పెట్టి నేను ఏదైతుందో నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు, హరీష్ రావుకును సంతోష్ గారికో లేకపోతే కేటీఆర్కు ఉంది, నాకేం లేదు అనేది ఆమె భావన వస్తుందేమో. అందరికంటే నేనే ఎక్కువ పనిచేసిన, నా వల్లనే పార్టీకి లాభం జరిగింది ఆమెకు ఆమె ఆలోచిస్తున్నాడు. కప్ప ఏముంటుంది సార్, బాయిలో ఉంటే ఏదైతుంది ఇదే ప్రపంచం అనుకుంటారు. బాయిలో ఉండే కప్ప చెరలో ఉండే కప్పగా మొత్తం కనపడుతుంది ఆమె అనుకుంటుందేమో. బట్ గాడ్ నోస్. బట్ ఏది ఏమైనా ఎక్కడో ఒక స్టాప్ ఓవర్ పార్టీ సభ్యురాలుగా కౌన్సిల్ ఆమె ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ లెక్క ఏదైతుందో ప్రవర్తిస్తుంది కనుక పార్టీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, గోవింద్ ప్రకాష్ గారు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న పదే చెప్తుంది రేవంత్ రెడ్డి సీఎంగా మారిపోతాడని. లేటెస్ట్గా ఆయన చెప్తుంది 6 నెలల్లో రేవంత్ రెడ్డి ఉండడు, కొత్త సీఎం వస్తాడు. అంటే ఎన్నో సోర్స్ ఉండి చెప్తున్నారని భావించాలా, లేకపోతే దీన్ని చాలా వేగ్గా తీసుకునే అవసరం ఉందా? ఎవరో చెప్పారు సార్, తీన్మార్ మల్లన్నే ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నాకు పంపారు కానీ డిలీట్ అయ్యేది. నేను చూసేటప్పుడు డిలీట్ అయ్యేది, ఎందుకు టచ్ అయింది. దాంట్లో ఉంది ఇట్లా ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే జీ తెలుగు భరత్ ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పండి. ఆయన గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయి. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆయన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయి, బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది చెప్పిండు. అని అంటే కంప్లీట్ 60 క్రాస్ కాదు, నియర్ అబౌట్ చెప్పిండు. మరి ఆయన బీసీ పట్టేది ఎక్కడ ఆ మూమెంటం అనేది అవుతుందో ఆయన చెప్తున్నాడు. వచ్చేది డెఫినెట్
బీసీ ముఖ్యమంత్రి మేమే అధికారం వస్తాం, నేనే గెలిపించిన కాదు, చెప్పారు. రేవంత్ రెడ్డి మీద పడ్డాడు ఏంది అది? రేవంత్ రెడ్డి అంటే జానారెడ్డి మీద కూడా ఉంటాడు కదా. జానారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఆయన ఎవరు, జానారెడ్డి గారి కుటుంబమే రేపు ఉండదంటుండు కదా. రేపు ఎందుకు? ఎంత ఆయన పార్టీ జూలై ఆగస్టు ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల మర్చిపోయిన దాంట్లో కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీ ఫామ్ ఇస్తా అని చెప్తున్నాడు. అంటే రాజకీయ పార్టీ ఏదో రిజిస్ట్రేషన్ చేసినట్టుంది, లేకపోతే ఏదైనా పార్టీ తీసుకుంటాడేమో. వైఎస్ఆర్ తీసుకున్నట్టుగా తీసుకొని ఏదైనా తీసుకొని ఏదైతుందో దానికి టేక్ ఓవర్ చేసుకుంటాడు. తో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క జిల్లా పరిషత్ తీర్మానం వల్ల ఒక్క జిల్లా పరిషత్ ఒక్క 32 ఎంత ఉన్నాయి కదా, 33 జిల్లాలు హైదరాబాద్ పోతే 32 31. సో ఒక్క జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోలేడు. ఒక్క మున్సిపాలిటీ అంటే ఫుల్ స్ట్రెంత్ తోటి ఒక్క మున్సిపాలిటీ కూడా, ఒక్క కార్పొరేషన్ కూడా 15తో కార్పొరేషన్స్ 85 90 మున్సిపాలిటీలు కరెక్ట్ ఫిగర్ తెలియదు అనుకోండి, బట్ ఒక్కటి కూడా కైవసం చేసుకోలేడు. గవర్నమెంటే తీసుకొచ్చిండు కదా తెలంగాణలో, కాంగ్రెస్ సర్కార్. నేను అనేది ఏంటంటే అంటే అతను వచ్చేది రేపు పోతాడా, 6 నెలలకు పోతాడా లేదా అనేది కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు మార్చడం అనేది పద్ధతి డిఫరెంట్. ఎమ్మెల్యే స్ట్రెంత్ మీదనే నిర్ణయం జరుగుతుంది. 98 రాజకీయం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ టైం లాగా లేదు ఇప్పుడు, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి టైం లాగా లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఏదో చేస్తున్నాడు, ఏదో స్కాండల్ ఎరికిండు, అతను ఏదో స్కాండల్లో ఉన్నాడు, ఎమ్మెల్యేల తిరుగుబాటు జరుగుతున్నట్టుగా ఎక్కడ కనుచూపు మేరలో కనబడతలేదు. మంత్రులకు ఫ్రీడమ్ ఇచ్చాడు, హైకమాండ్ చెప్పింది చేస్తున్నాడు. న్యాచురల్ ఇది ఒకటే పవర్ఫుల్ 3 స్టేట్ల ఫైనాన్షియల్గా ఉంది కనుక ఆర్థికంగా కూడా ఏదైతుందో ఏఐసిసిని అడ్జేస్తున్నాడు. తో ఎక్కడ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తీసి ఇంకెవరినో పెట్టేంత ఇక్కడ శాసనసభ్యులు కానీ మంత్రివర్గంలో కానీ అసమ్మతి లేదు. మనం అనుకున్నాము జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు క్యాబినెట్ అనేది ఉండదు. క్యాబినెట్ పూర్తి అయిన తర్వాత అసమ్మతి అనేది స్టార్ట్ అవుతుంది అనేది మనం స్థానిక సంస్థలు జూలై ఆగస్టు తర్వాత. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టబోతున్నాడు కాబట్టి ఇట్లా రేవంత్ రెడ్డి మీద నిందలు వేస్తున్నాడు. అంతే కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోతాడు, ఆయనకి మరి కలగన్నాడేమో ఢిల్లీలో. 6 నెలలు పోయే సమస్య లేదు. ఒకే ఒక ప్రమాదం, ఓటుకు నోటు కేసు కనుక ఫైనల్ రిమార్క్స్లో హియరింగ్ స్టార్ట్ అయ్యి, అది ఏదో రాష్ట్ర అది కూడా ఉంది కదా, అవి దాంట్లో రిమార్క్ జడ్జ్ చేసినా కూడా ఆ ఒక్క సంఘటన తప్పితే దిగిపోయే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో సాంప్రదాయం ఆరోపణ వచ్చినప్పుడే స్టెప్ డౌన్ చేస్తారు. మంత్రులు రాజీనామా చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, తీసేశారు. మళ్ళీ ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళ మీద రిపోర్ట్ ఫర్గా వచ్చినాక, అంటే ఏమి లేదని వచ్చినప్పుడు మళ్ళీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. బాపిరాజు గారు కానీ, కోనేరు రంగారావు గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మెడికల్ కాలేజ్ దిగిపోయినా, చెన్నారెడ్డి గారి మీద ఆరోపణలు పథకాలు వచ్చినప్పుడు దిగిపోయినా కూడా ఇటువంటి కోకొల్లలు అట్లే అక్కడ అంతులే కానీ మహారాష్ట్రలో లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఒక ఆరోపణ ఉన్నా కూడా అతన్ని పిసిసి అధ్యక్షుని చేసింది, సీఎం చేశారు. ఇటువంటి సంఘటన కూడా దేశంలో ఎక్కడ లేదు. ఆల్రెడీ దాంట్లో జైలు జీవితం చేసి కేసు పెండింగ్ ఉండగా చేయడం, దాన్ని ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా, కాంగ్రెస్లో ఇది సాంప్రదాయం ఉంది, ఆరోపణలు ఉన్నప్పుడు దించేస్తారు, ముఖ్యమంత్రులు మంత్రులు అధ్యస్తారు. అటువంటి ఈ ఆరోపణ ఉండే వ్యక్తిని కేసు అండర్ కోర్ట్ అని బహిరంగంగా ఎవరు పిటిషన్ ఇవ్వలేదు, మీటింగులు పెట్టలేదు. ప్రెసిడెంటే అయిపోయాడు, ముఖ్యమంత్రి అప్పుడు బహిరంగంగా అండర్ గ్రౌండ్గా చేశారు. ఇది రేపు ప్రమాదం ఉంటుంది, కానీ అది హైకమాండ్ పరిగణలకు తీసుకోలేదు. అక్కడ శివకుమార్ కూడా ఉంది కదా, పరిగణలకు తీసుకోలేదు. ఎందుకంటే గ్లామర్ కానీ డ్రైవ్ కానీ చేయగలుగుతుంది వారికి ఉండే ప్రకారము. టీడీపీ నుంచి వచ్చిన నాయకులు కానీ చేరే వాళ్ళు కానీ ఉన్న దాంట్లో కానీ పాత మల్లురావి లాంటి వాళ్ళు, షబ్బీల లాంటి వాళ్ళు, షేట్కర్ లాంటి, బలరాం నాయక్, రాజా, ఇటువంటి వాళ్ళందరూ ఏదైతుందో
అతని నాయకత్వానికి ఏదైతుందో ఒపీనియన్ తీసుకున్నప్పుడు డిసిసి ప్రెసిడెంట్ కానీ ఈ కెన్ డ్రైవ్ అనేది నిర్ణయం చెప్పారు. మెజార్టీ అభిప్రాయం ప్రకారమే పిసిసి అధ్యక్ష చేశారు. అట్లే శాసనసభకు రావడానికి ఆయారాం గయారాములు చివరి వరకు తీసుకొచ్చి తను నమ్మిన వాళ్ళను, తనతో ఉన్న వాళ్ళను, తనకు సాయం చేసిన వాళ్ళను కూడా పక్కకు జరిపి, జస్ట్ లైక్ నాగం జనార్దన్ రెడ్డి వాటి గారిని కూడా నాగర్ కర్నూలులో పలుసార్లు ఎన్నికైన వాడిని, ఆయన కంటే దామోదర్ రెడ్డి గారు సన్ బెటర్ క్యాండిడేట్ అని అతన్ని కూడా పక్కకు తప్పే. అలాగే తనకు కొంత శత్రువైన జూపల్లి కృష్ణారావు గారిని తన ఔటమిలో కొంత కారకుడు అయిందని స్వయంగా నాకు చెప్పింది అతను. నాకు పుల్లబెట్టిండు, నేను అందుకో పుల్లబెట్టిన ఏది పోయిన ఎన్నికల్లో అక్కడ అని స్వయంగా ఎన్నికల ముందు ఏదో సందర్భంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసేవాళ్ళము. అటువంటిది అక్కడ జగదీష్ అనే క్యాండిడేట్ను ఆయన మీటింగ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా అతనికి ఇస్తారనుకున్నారు. జగదీష్ కంటే బెటర్ క్యాండిడేట్ ఇతనని సెలెక్ట్ చేశారు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగేదైతుందో ప్రభుత్వం రావాలా, ఈ ప్రభుత్వం పోవాలనే కసిగా చేశాడు. తను ఓన్ రిసోర్సెస్ను కూడా యూటిలైజ్ చేశాడు, డ్రైవ్ చేశాడు కనుకనే ముఖ్యమంత్రి చేశాడు. కానీ ఆ రిమార్క్స్ కోర్టు కనుక ఏదైనా ఇస్తే డెఫినెట్గా ఏదైతుందో స్టెప్ డౌన్ కావాలి. ఈ మంత్రివర్గం పూర్తయిన తర్వాత కూడా అసమ్మతి అయినా కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేసులో పేర్లు అవసరం లేదనుకోండి, 3-4 ఎవరో ఉన్నారు. దాంట్లో ఎవరికి ఒక 4-5 ఎమ్మెల్యేలు గట్టి మద్దతు చేసే అవకాశం కూడా లేదు. మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉన్న దాంట్లో 64 ఒకటి గెలిచింది 65లో. వేరే సీఎం క్యాండిడేట్ అనేది కాదు. మోర్ దాన్ 40 ఎమ్మెల్యేస్ ఎంత అది జరిగినా, శాసనసభలో అసంతృప్తి ఉన్నా, వాళ్లకు వాళ్ళ నియోజకవర్గంలో పని జరగకున్నా కూడా రేపు జరుగుతుంది, ఇతనే డ్రైవ్ చేయగలుగుతాడనేది అవుతుందో నమ్మకము, విశ్వాసము. అలాగే పార్టీ కార్యకర్తల్లో మెజార్టీ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కాని వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కెన్ డ్రైవ్ అటాక్ ఏదైతుందో బీజేపీని కానీ, ఈ అభిప్రాయం ఇప్పటి వరకు ఉంది. రేపు చెప్పలేము. కానీ కోర్టు ఏదైనా నిర్ణయం జరిగితే అప్పుడు డెఫినెట్గా ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతున్నా, ప్రజల మద్దతున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం ఏదైతుందో స్టెప్ డౌన్గా వస్తుంది. తప్పితే ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి మారే అవకాశం లేదు. మరి ఏ సోర్స్ తోటి తీన్మార్ మల్లన్న చెప్తుండో చెప్పడం ఖచ్చితంగా 6 నెలలు అనేది నేను కూడా నేను చూశాను, చూశాను. బట్ బీసీ పార్టీ మాత్రం ఆయనే అంటే ఆ మాటలకు అంత క్రెడిబిలిటీ లేదంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా, బీఫామ్ ఇస్తున్నా అని చెప్పాడు ఇవాళ. దాని తర్వాత ఆయన ఎంత అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే గెలిస్తే ఈ పార్టీ రావాలి, ఓడిపోతే ఆ పార్టీ రాదనేది ఎక్కడ లేదు సిద్ధాంతం ఇప్పటి వరకు. తమిళనాడు కానీ, యూపీలో కానీ, మన రాష్ట్రంలో కానీ, విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రలో కానీ దానికి దీనికి సంబంధమే లేదు. కానీ తీన్మార్ మల్లన్న ఏదైతే ఆశపడుతుండో తన నాయకత్వంలో ఎవరు రావడానికి తయారుగా లేరు. ఈరోజు బీజేపీ పార్టీలో బీసీ నాయకత్వమే కదా, కేంద్రంలో ఉంది కదా, కులంగా చేస్తుంది కదా. చేసిన తర్వాత రేపు రాబోయేది ఏదైతుందో వాళ్ళ స్లోగనే సామాజిక న్యాయం అంటారు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు, టీడీపీ 17 సంవత్సరాలు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేయలేదు. మేము ఒక అవకాశం మాకు ఇవ్వండి, మేము అధికారం వస్తే సామాజిక న్యాయం చేస్తాము, కులగణ చేసినాము, దీని ప్రకారమే మేము చేస్తాము. టికెట్లు కూడా వాళ్ళు మేజర్ 119లో మోర్ దాన్ 60-70% వాళ్ళు ఇదివరకు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఇస్తారు, ఆ వర్గాలకే ఇస్తారు. ఆ స్లోగానే ఉంటుంది. తీన్మార్ మల్లన్న అనేది బీఎస్పీ పార్టీ పోటీ చేసి, అంటే తర్వాత హరకృష్ణ గారు చేసి, లక్ష్మీపార్వతి గారు ఎంపీలు చేసి, మన ఈయన పేరు పవన్ కళ్యాణ్ గారు పోయినసారి ఎమ్మెల్యేలు ఒంటరిగా చేసి ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఉంటుంది. చిరంజీవి పార్టీ కంటే 23 వచ్చినాయి అనుకోండి ఉమ్మడి రాష్ట్రంలో 294 సేమ్ రిజల్ట్. తెలంగాణలో నేను అనుకుంటున్నా అనిల్ను తర్వాత మహేశ్వర్ 2 గెలిచారు అంతే కదా. 119లో 2 స్థానాలు గెలిచినాయి, 23లో 2, ఓన్లీ 2. కేఏ పాల్ కూడా పెట్టాడు కదా, కేఏ పాల్ కూడా పెట్టాడు. కేఏ పాల్ది కౌంట్ చేయకండి, కేఏ పాల్ది కౌంట్ అదే సేమ్ కేఏ పాల్ తర్వాత కేఏ పాల్ తోటి ఈక్వల్. తన సీటు కూడా
భువనగిరి చేస్తాడా, గతంలో అనుకున్నట్టుగా మెడిచల్ చేస్తాడా, లేకపోతే ఆలేరు చేస్తాడా, తన సీటు కూడా గెలవడం అనేది కూడా కష్టం. ఎలాగైతే పవన్ గారు గెలవలేదో, ఎలాగైతే హరికృష్ణ గారు గెలవలేదో, ఎలాగైతే లక్ష్మీపార్వతి గారి పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్ చేయలేదు అనుకోండి, అసెంబ్లీ ఎలక్షన్ గెలవలేదు, సేమ్ కమల్ హాసన్ గారు పెట్టారు. ఎందరో హేమ హెమిల్ పెట్టిండ్రు. తివారీ కాంగ్రెస్లో చూసినాము, అంటే ప్రణబ్ ముఖర్జీలు, తివారీ కాంగ్రెస్లు, కమల్ హాసన్లు, పవన్ కళ్యాణ్ గారు, నందమూరి హరికృష్ణ గారు, ఎటువంటి ఏ పార్టీ జరిగిందో అదే పార్టీ రిజల్ట్ ఉంటుంది తప్పితే ఎక్కడ కనుచూపు మేరలో ఇప్పటి వరకు ఒక మూమెంటం అనేది కనబడడం లేదు, సిమ్టమ్ అనేది కనబడడం లేదు. ఆ వైపు చూడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మన మన షర్మిల్ గారు పెట్టింది. ఏం జరిగింది? జిల్లాలు పాదయాత్ర జిల్లాలకు బ్రహ్మాండంగా జనం వచ్చిండ్రు. జీరో. ఏ ఒక్క నాయకుడు అట్రాక్ట్ కాలేదు. మర్చిపోయిన భాస్కరరావు గారు పెట్టారు. ఏది డీజీపీ ఐపీఎస్ భాస్కరరావు గారు పెట్టారు, పార్టీ పెట్టారు. ఇదే మన మాసప్ ట్యాంక్లో ఆఫీస్ పెట్టారు. ఏదో సంథింగ్. సో ఇవన్నీ జరిగే పని కాదు. తీర్మార్ మల్ల అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఏమీ ప్రమాదం లేదు. అంటిల్ అన్లెస్ ఓన్లీ కోర్టు దిగిట్ట హియరింగ్ స్టార్ట్ అయ్యి కోర్టు రిమార్క్స్ వస్తే కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం తప్పితే ప్రమాదం లేదు. ఓకే. గోవింద్ ప్రకాష్ రావు గారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమరావతి టూర్ అయింది. చాలా ఆల్రెడీ 60,000 కోట్ల శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఏపీ మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం కనిపిస్తుందా? సార్, ఇట్ విల్ టేక్ టైం. 15-20 సంవత్సరాలు పట్టేది. రాజధాని కూడా ఇప్పుడు అక్కడ ఉండే ల్యాండ్ కానీ ఇవి కానీ పరిశ్రమ రావాలంటే, ఫలాలు రావాలంటే కోర్టు అవుతుంది కావచ్చు, అసెంబ్లీ అవుతుంది, పరిపాలన భవనం అవుతుంది పర్మనెంట్. ఈ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో. అంటే జనానికి ఒకటి అనుమానం ఏంటంటే, పెట్టుబడులు పెట్టేవాళ్ళు గతంలో ఉండేది. అంటే చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఒక అనుమానం ఏముండేదంటే, మళ్ళీ ఒకవేళ రేపు జగన్ వస్తే అమరావతిని మార్చేస్తాడేమో అని. మళ్ళీ అమరావతి క్యాపిటల్ లేకుండా ఆ అనుమానం ఉంది. అది గజెట్ ఇప్పుడు ఏదైతుందో రాజధాని అనేది ఎక్కడ 3 రాజధానులకు మళ్ళీ నేను అనుకుంటున్నా. ఇది రెండోసారి వచ్చింది కనుక, పునర్నిర్మాణం వచ్చింది కనుక ఇది కేంద్రంలో ఆల్రెడీ డిమాండ్ డ్యాష్ మీద చేయలే. కానీ నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో ఏదో క్యాబినెట్ చేసి అది గజెట్ లెక్క కేంద్రం ఏదైతుందో రాజధాని ఇదే. ఎందుకంటే నిధులు కూడా కేంద్ర నిధులు చట్టబద్ధంగా చట్టబద్ధంగా చేయడం అనేది ఖాయము. డెఫినెట్గా 100% అవుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏదైతుందో మార్పు అనేది. సార్, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అండి? ఓన్లీ నేను అనుకుంటున్నా మొఘలాయిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏదో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఎక్కడో తప్పితే ఓన్లీ తుగ్లక్. 3 రాజధానులు అనేది ఎక్కడన్నా ఈ దేశంలో ఆల్రెడీ నాగ్పూర్లో ఒక వింటరా మాన్సూన్ సెషన్ చేస్తారు. కశ్మీర్లో ఉంది, కర్ణాటకలో ఉంది. కోర్టులు కూడా ఏదైతుందో యూపీలో కానీ మహారాష్ట్రలో కానీ ఇక్కడ మన దగ్గర సింగిల్ కోర్టు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ 2-3 ఉన్న సంఘటనలు ఉన్నాయి. అలాగని అనుకుంటున్నాను కర్ణాటకలో ఉన్నాయి. అటువంటిది ఒక కోర్టు ఉన్నదాన్ని రాజధాని ఎవరు అనలే. ఏదో సౌత్ ఆఫ్రికా అంటాడు. అది తుగ్లక్ ఆలోచన తప్పితే ఇంకేం లేదు. తుగ్లక్ తప్పితే ఎవరో ల్యాండ్లు కొన్నారు, ఒక వైజాగ్ ఏదో చేస్తే అదవుతుంది అనేది దాని రిజల్ట్ కూడా రాలే కదా. వైజాగ్ అన్నా కూడా ఆయనకు రిజల్ట్ కూడా 0 అయింది కదా. ఇక్కడ ఆ 3 జిల్లాలు కూడా ఏం ప్రభావం పల్లె. తో రాజధాని ఇక్కడ పెట్టినా కూడా మంగళగిరి కూడా ఈయన ఓడిపోయాడు. రాజధాని అంటే కూడా ఓట్లు రాలే. ఆ సీట్ ఓడిపోయింది, శ్రీదేవి సీట్ ఓడిపోయింది. ఆ పరిధి కొంత వస్తుంది ఏదైతుందో, ఏది జగన్ గారికి వచ్చింది. దానికి దీనికి రిజల్ట్కి సంబంధం ఉండదని పనికి ఇది పరిపాలన అనేది ఒక ప్రభుత్వాలు అనేది కంటిన్యూటీ. ఆయన లోన్లు చేసిపోయాడు, నేను లోన్ ఎట్లా తీస్తా అనేది కాదు కదా, కంటిన్యూటీ ప్రాసెస్. నేను అనుకోను కదా. ఇంకోటి, ఈరోజు కాంట్రవర్సీ ఇష్యూ, పెగ్గ ఇష్యూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండే, దానికి నిధులు ఇచ్చి రైల్వే జోన్ జరిగింది. రాజధానికి ఇతోధికంగా నిధులు ఇస్తున్నారు, కనెక్టివిటీ ఇస్తున్నారు. అట్లే ఎయిర్పోర్ట్స్కి ఏదైతుందో బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు విజయవాడలో కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్కి ప్రపోజల్ అది జరిగే అవకాశం ఉంది. అట్లే వైజాగ్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరే అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, అది కంప్లీట్ అయ్యే స్టేజ్ ఉంది. ఈవెన్ తిరుపతి కూడా నేను అనుకుంటున్నా ఇట్ మే బి ఛాన్స్. ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కూడా ఏదైతుందో కేంద్రం ఉంది, రోడ్ కనెక్టివిటీ అన్ని బీఓటీ కనుక ఏదైతుందో ఎయిర్పోర్ట్లు కూడా అంతే కదన్న. ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి కనుక ఫండ్స్కి ఏదైతుందో జిఎంఆర్లు, జీవికేలు ఇటువంటి వాళ్ళు అదానీలు ముందుకు వస్తుండ్రు. ఈ రోడ్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా అతను
బీజేపీ అడిగిన స్ట్రెంగ్త్ లేకున్నా కూడా 2 రాజ్యసభ ఇచ్చాడు. మొన్న జరిగింది కూడా రాజ్యసభ ఇచ్చాడు. మొదటిది కృష్ణయ్య గారికి ఇచ్చాడు, దాంట్లోకి వెళ్ళి వైసీపీ వచ్చిన తర్వాత. తో వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు. మంత్రివర్గంలో నాకు ఇది కావాలని డిమాండ్ చేయలేదు. ఆ పార్టీ ఇప్పుడున్న మైనార్టీకి ఏదైతుందో రాజ్యసభ కూడా స్ట్రెంత్ పెరుగుతుంది కదా. అంటే మంత్రివర్గానికి సంబంధించి డిమాండ్ ఏం చేయలేదు, ఈ శాఖలు కావాలని డిమాండ్ చేయలేదు. ఈవెన్ స్టేజ్ మీద కూడా డిగ్నిఫైడ్గా డెకోరంగా నడిచింది. వాళ్ళు ఇచ్చిన నిధులు ఆ కార్యక్రమాలు ఏదైతుందో 58,000 కోట్లై శంకుస్థాపన చేశాడు. తో ఇంకా ఇతోతికంగా ఏదైతుందో 1 by 1 దే ఆర్ డూయింగ్. కనుక ఏదైతుందో సాఫీగా నడుస్తుంది. ప్రజల్లో సాఫ్ట్గా ఏదైతుందో ఇప్పటి వరకు నెగటివ్ అనేది లేదు. అలాగే కక్ష సాధింపు చర్యలు కూడా ఏదైతుందో తొందరపాటు చర్యలు లేకుండా 1 by 1 చట్టములో ఎలాగుందో చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. దాని మీద కూడా ఎక్కడ సాక్షి టీవీనా సాక్షి పేపరా తప్పితే ఎక్కడ కానీ ఈవెన్ వ్యతిరేకంగా తెలుగుదేశం ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఇలా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అక్కడ ఉండే బిఎస్పీ కావచ్చు, ఎవ్వరు కూడా ఏదైతుందో ఈ యొక్క కార్యక్రమాలను వ్యతిరేకంగా ఏదైతుందో కవింపు చర్యలు చేస్తుండనేది ఎవరు స్టేట్మెంట్స్ కానీ. అంటే జగన్ గారు యూటర్న్ తీసుకున్నట్టే, ఇంకా ఈ అమరావతి విషయంలో యూటర్న్ తీసుకున్నట్టే స్టిక్ ఆన్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దీని విషయంలో గొడవ చేసే విషయంలో గొడవ లేదు, మూమెంటం లేదు. వైజాగ్ జరగాలి, వైజాగే సరైన నిర్ణయము. 3 రాజధానులు అని ఎక్కడ చిన్న ఒక స్టేట్మెంట్ పార్టీ వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఇంకా భూసేకరణ ఇష్యూలో కానీ ఎక్కడ చిన్న అది అంటే స్టేట్మెంట్ కానీ లేకపోతే ధర్నా కానీ ఏం చేయడం లేదు కదా. తో ఆల్రెడీ దే అండర్స్టాండ్ ఇదిగా వైజాగ్ రాజధాని అనేది ముగిసిన అధ్యాయం అది కదా, అది ముగిసింది. దాని గురించి సమస్య లేదు. ఏదేమైనా పాజిటివ్గా టీడీపీకి ఏదైతుందో సిస్టమేటిక్గా ఉంది, ఏదైతుందో హ్యాపీగా ప్రజలు కూడా ఉన్నారని ఏదైతుందో మనకు చూస్తున్న సాధనాల ప్రచార సాధనాలతో కూడా మనకు కనబడుతూ ఉంది. ఎక్కడ ఉద్యమం కానీ రియాక్షన్ కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఎక్కడ ప్రతిఘటిస్తే ప్రజల స్పందన కూడా లేదు కదా. ఏదో ప్రజా వ్యతిరేక కార్యక్రమం పత్రికలో టీవీలో చెప్పడం తప్పితే ఎక్కడ ప్రదర్శన దానికి ఏదైతుందో మూమెంట్ కూడా కనబడతలేదు కదా. పాజిటివ్ మూమెంట్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ డెకోరం ప్రకారం, మంచి సాంప్రదాయం ప్రకారం. ఎక్కడ ఇంకేదో కోరికలు కోరి ఆ కోరికలు చెప్పక అరే ప్రధానమంత్రి ఏం మాట్లాడలేదు అన్నట్టుగా మీరు అన్నట్టు చాక్లెటా అదేదో ఇచ్చిందనేది అదే జోక్ కోసం. గోంది ప్రకాష్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఏపీలో చంద్రబాబు సర్కార్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళతోటి మోడీ గారు ఎలా ఉన్నారు, వాళ్ళిద్దరు చేతులు పైకెత్తి ఎంత గ్యాప్ వచ్చింది ఈ మధ్యకాలంలో అన్నట్టు కనిపిస్తుంది. ఈ చాక్లెట్ ఉదంతం దీనికి చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. నాకు తెలిసింది, నేనేదో ఉట్టిగానే అడిగాను ప్రెస్ మిత్రులతో. ఆయనే ఇది ఆయన దగ్గర ఉంటాయట ఇప్పుడు, అది తీసుకొని ఏదైతుందో అది ఒకటి దానికోసం అది ఇచ్చిండు అన్నట్టు. అంటే మాట్లాడింది కూడా అదేనట్టు. పవన్ గారు ఎవరితో చెప్పాడు ఈ మీడియా మిత్రులు లైట్ దగ్గు వస్తుందని విక్స్ ఇచ్చారని దానికి అది ఇచ్చినట్టుగా నాకుండే సమాచారం. నేను ఇద్దరు జర్నలిస్ట్ మిత్రులను టీడీపీ అతనితో కూడా మాట్లాడాను. అది కాఫ్ కోసం ఏదైతుందో ఇచ్చిండు. ఇచ్చి కూడా చెప్పింది కూడా ఏ యూజ్ కరో ఆ పని కూడా చెప్పిండు. అది నవ్వుకుంటుంది ఇచ్చి. అవును, నవ్వుతుంది. అప్పుడు చంద్రబాబు గారు కూడా నవ్వుతున్నారు అక్కడ, సరదాగానే ఉన్నారు. అంతేగాని సరదాగా ఉన్నారు. ఇంకోటి ఎందుకో పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆయనకు ఒక ఇన్స్పైర్, ఒక అభిమాని లెక్క మోడీ గారు. మీకు ఫస్ట్ ఆయన 2014లో మద్దతు ప్రకటించినప్పుడు కదా జబర్దస్త్ కూర్చుని పెట్టింది. చిరంజీవి అయితే కేంద్ర మంత్రి చేశాడు అనుకోండి. వాళ్ళకి ఆ ఉండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కు రేపు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వాళ్ళకు ఫాలోయింగ్ ఉంది, వాళ్ళ పిల్లలకు ఫాలోయింగ్ ఉంది. కనుక కమ్యూనిటీ కూడా పెద్ద కమ్యూనిటీ కాపు అనేది అంటే వైసీపీ రాబోయే రోజుల్లో కూడా వాళ్ళతో మనకు ఏదైతే మర్యాదగా ఉండడం వల్ల ఏదైతుందో పార్టీకి మైలేజ్ వస్తుంది అనేది కూడా ఏదో ఉన్నట్టున్నది. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఫన్నీ మీమ్స్ ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళే చేయిస్తున్నారంటారా మీరు? అది నేను చూడలేదు, నేను చెప్పలేను. బట్ వాళ్ళకు పాపులారిటీ ఉంది సినిమా రంగంలో. దే ఆర్ కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఏదైతుందో దే ఆర్ పేయింగ్ ఏ ట్యాక్స్. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కమ్యూనిటీ ఉంది, రాజకీయాల్లో ఉన్నాడు.
కనుక వాళ్ళకి ఏదైతుందో ఒక ఆ పర్సనాలిటీకి ఏదైతే ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతుందో అన్ని రాజకీయ కోణంకి మీరు చూడొద్దు. ఓకే. మీరు పవన్ కళ్యాణ్ గతంలో కూడా చూసారు 2014లో ఆయన కూర్చోబెట్టే పద్ధతి కానీ ఢిల్లీలో ఇంటర్వ్యూ కానీ ఆర్ ఒక పద్ధతి హ్యూమన్ బీయింగ్ ఏదైతుందో అది చేస్తుండో దాన్ని మనం ఏదైతుందో రాజకీయాల కోణం చూడొద్దు. ఓకే. ఆయన అంటే ఒక పిక్చర్స్ ఏమైనా చూశాడేమో, బట్ పాపులారిటీ వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళకు వచ్చే రెన్యుమరేషను ఉండే దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రాజకీయ కోణంలో కొంత పార్ట్ ఆలోచించవచ్చు. రేపు మనకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వలన మన కూటమికి కానీ మన పార్టీకి కానీ బెనిఫిట్ జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.